తీశారో ఎన్నికల కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఒక్కసారి ఎన్నికలు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అధికారాలు లిమిటెడ్. అధికారులు ఉన్నారు, వాళ్ళు పనులు చేస్తారు. రొటీన్గా వచ్చినటువంటి ఎప్పటి నుంచో కంటిన్యూ అయినటువంటి శాంక్షన్ అయిన ప్రాజెక్టులు కానీ, శాంక్షన్ అయిన వర్కులు కానీ, శాంక్షన్ బెనిఫిట్స్ కానీ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు దానికి ఏమి నియంత్రణ ఉండదు. ఆ రోజుండే పద్ధతులే కొనసాగించమని చాలా స్పష్టంగా ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు వాలంటీర్స్ లేకపోతే పంచాయతీ ఆఫీసర్లు ఏమయ్యారు, సచివాలయం ఏమైంది? 13 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 50, 45, 50 ఇవ్వాలి. ఈ 45, 50 ఇవ్వడానికి మీకేం అడ్డంకులు? ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఇవ్వద్దని అడ్డు పెడితే అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, ధనంజయ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ, మురళీధర్ రెడ్డి కన్సర్న్ పెన్షన్ సుజాతను వీళ్ళందరూ కలిసి ఇష్టానుసారంగా వీళ్ళని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రజలు ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. మీరు ఏమాత్రం ఆలోచించున్నా, మీ డ్యూటీ మీరు చేస్తున్నా వీడు చనిపోయే పరిస్థితి. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం కోసం ఆఫీసర్లు కూడా కొల్లుడయి ఇలాంటి దుర్మార్గం చేయడం అనేది చాలా నీచం. దీన్ని క్షమించడానికి నేరం. అందుకే ఎన్నికల కమిషన్ ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ చేయాలి. ఎందుకు ఫెయిల్ అయ్యారు వీళ్ళు? ఎందుకు నేరుగా ఇంటి దగ్గర ఇవ్వలేదు? మీరేం ఆదేశాలు ఇచ్చారు? మీరు ఇచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా వాలంటీర్స్ ఇన్వాల్వ్ కాకూడదని మాత్రం చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే బాధ్యత అధికార యంత్రాంగానికి ఇచ్చారు. సేమ్ ప్రొసీజర్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇంటి దగ్గర ఇవ్వద్దని ఎక్కడ ఆర్డర్స్లో చెప్పలేదు. అంటే ఉద్దేశం ఏంటి? ఇంటి దగ్గర ఇవ్వచ్చనే కదా. ఎందుకు ఇంటి దగ్గర ఇవ్వలేదు? యు ఆన్సర్ దిస్. ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి, ఈ సైకో ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకుండా మభ్య పెడుతూ ముసలి వాళ్ళ దగ్గరికి పోయి కావాలని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అపోజిషన్ చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే ఎన్క్వైరీ చేయాలి. ఇంకొక పక్క అందరికీ చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఈ 3 నెలలు కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున ఒకవేళ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే 4000 ఇస్తా, ఇచ్చుంటే వాళ్ళకు కూడా 1000 రూపాయలు యాడ్ చేసి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఎన్నికలు అవుతాయి. మీకు అందరికీ అదనంగా 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అది కూడా ఇస్తాం. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దండి. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సంపద సృష్టించిన తెలియని వ్యక్తి సంపద సృష్టించి ఎవరైతే అర్హత ఉండే ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వడం మా బాధ్యత. అది కూడా చేస్తాం. ఈ 3000 కూడా మీకు అదనంగా వస్తుంది. ఏప్రిల్, మే, జూన్కి వస్తుంది. జూలై నెలలో ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఫస్ట్కి మీ ఇంటికి నేరుగా వచ్చి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పెన్షనర్స్ నమ్మద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మాయల్ ఫకీర్ కంటే దారుణమైన వ్యక్తిత్వం. ఏ వేషంలో ఎప్పుడు వస్తాడో